ప్రతి చిన్నలాటలో పెద్దలాటలో ప్రతి ఒక్కొక్కరికి ప్రభువులో రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వదనాలను శుభములు నేను మీకు తెలియజేసుకుంటున్నా. మంచిది దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఆరాధన క్రమంలో ధ్యానపాఠముగా ఏర్పాటు చేయబడినటువంటి అంశము పరిశుద్ధ లేఖన యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మొదటి వచ్చిన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచ్చిన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకున్నాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మన కిట్టి ప్రేమ అనుగ్రహించను. చాలు చాలు అందరూ మాట్లాడద్దు. చెప్పేటప్పుడు వినేవాళ్ళు అవినీతులు కాదు. వినేవాళ్ళలో నాకు అసలు దేవునికి ఏదైనా వ్యతిరేకమైన నడక ఉందంటే అసలు నాకు వాక్యం చెప్పబుద్ధి కదా. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా ఉండి మనం ఏమి చేయలేము. అందుకని అట్టి వారిని గురించి నేను ఏం చేస్తాను, లోపల కూలిపోతా, బాధపడిపోతా, ప్రసంగం రాదన్నమాట. అందుకనే మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు నాకు తెలియకోకుండా ఉంటే మంచిది. ఆమె చాలా జాగ్రత్తగా ఉండాలి. దానిని బట్టి నేను చాలా బాధపడిపోతా ఉంటా. అసలు ప్రసంగం చెప్పడానికి రాదు, దేవుడు నాకు ఉండదు అని చేయదు. అందుకనే ఈ పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. మనం అందరూ కూడా జాగ్రత్తగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడాలి. ఆమె హల్లెలూయా. చూడేసాక వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. అదేమిటంటే మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి. ఇక్కడ మానవ మాత్రమైనటువంటి మన వరకు దేవుడిచ్చినటువంటి ప్రేమ అసలు అది ఎత్తితో చూడమని ఈ యోహాను మొదటి పత్రిక రాసినటువంటి భక్తులు చెప్తా ఉన్నారు. ఇది ఎట్లా ఉందంటే, ఒక చీరలో కొట్టుకి ఒక్క చీర కొనడానికి మనం వెళ్ళినప్పుడు ఆ అమ్మేటువంటి వ్యక్తి, ఆ దుకాణందారు ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఆ కొట్లో ఉన్న చీరలన్నీ ఎట్లా విప్పి మరీ చూపిస్తారు. ఒక చిన్న బంగారం పనిముట్టు కొనడానికి బంగారం కొట్లోకి వెళ్ళేవాడు. ఆ అమ్మకందారుడు అక్కడ కూడా ఏం చేస్తాడు, అన్నిటినీ ఇట్లా షోకేసులో పెట్టి ఒకటి ఇట్లా చూపిస్తారనమాట. అన్నీ ఆ బట్టల గురించి కాదు, బంగారం గురించి కాదు, కానీ ఏ దేవుడైతే మనలో సృజించాడో ఆ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రేమను గురించి ఈ భక్తుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి నిగూఢమైనటువంటి ధర్మ సత్యాన్ని
ఈ భక్తుడు ఇక్కడ మనకు తెలియజెప్తా ఉన్నాడు. ఎందుకయ్యా దేవుడి ప్రేమను మనకు చూపించిందంటే చూడండి, అక్కడే ఎవరి మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి పిల్లలమని పిలువబడుట కొరకు తండ్రి అనేటువంటి దేవుడే ఆయన ఈ ప్రేమను మన పట్ల కనుపరిచాడు, చూపించాడు. అంటే ఆయన పిల్లలమనే మనం పిలువబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి మనిషి కూడా కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పారు. ఎందుకమ్మా? కోటి విద్యలు కూటి కొరకే, లేదంటే వాళ్ళ పిల్లల యొక్క భౌతవ్యం కొరకు. ఎక్కడెక్కడో దూర దూరానికి వెళ్తున్నారు, అక్కడే ఉంటున్నారు, పనులు చేస్తా ఉన్నారు, ₹1 తెచ్చుకుంటున్నారు, పిల్లలకి చెప్పుకుంటున్నారు, పోషించుకుంటున్నారు కుటుంబాలు. అయితే దేవుడిలాగా దేనికి కష్టం అంతా కూడా మేము పడిన కష్టం మా పిల్లలు పడకూడదు, వాళ్ళు మాకన్నా కొంచెం ధనవంతులుగా ఉండాలనేటువంటి ఉద్దేశం తల్లిదండ్రులకి. అయితే దేవుని ఆశ కూడా ఇదే. దేవుని ఆశ కూడా ఏంటంటే ఈ భూమి మీద ఈ దేహంలో మనం ఉన్నంత కాలం మనం గొప్ప ధనవంతులముగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. ఎందుకు దేవుడు మనం పిలుచుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే మనం ఇక్కడున్నంత కాలం ఇదే కాదస్తులో ఇక్కడ ఇది ఎంతకాలం అయితే ఈ భూమి ఉంటుందో, మరి ఈ భూమి మీద మనం ఉంటామో, ఈ భూమి మీద మనము ఉన్నంత కాలం మనం గొప్ప ధనవంతులను ఉండాలనేటువంటిది దేవుని ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియ దేవులారా, మనము అసలు దేవుని పిల్లలమని పిలువబడితే, ఇప్పుడు చిట్టుగారు గారు ఉన్నాడు, యోహాను గారు ఉన్నాడు, దేవుడి గారు ఉన్నాడు, ఇట్లా నేనున్నాను. మనం ఎంత సంపాదించాం అదంతా ఎవరిది? మన పిల్లలదే. అసలు ఎంత ఉంది వీళ్ళకి? వీళ్ళకి ఎంత ఉంది? మనం పిలువబడాలని, ఆయన పిల్లలమని పిలువబడాలని ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి ఆయనకి ఎంత ఉంది అసలు? ఆమేన్. హల్లెలూయా. ఏంటండి మనం ఇచ్చే ధనుడులాగా ధనము కొద్దిది మాత్రమే, కొద్దిపాటిదే. కానీ దేవుడిచ్చేటువంటి ఆస్తులైతే అవి నిరంతరము శాశ్వతముగా ఉండేటువంటి ఆస్తులు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు భక్తుడు ఏమని, మనము దేవుని పిల్లలమని పిలువబడుట కొరకు. వీళ్ళు ఎవరు పిల్లయ్యా అంటే చూడండి, వీళ్ళు ఫలానా పిల్లని చెప్తారు. అయితే దేవుని పిల్లగా ఆ ఫలాని అని ఏ తల్లిదండ్రులైతే పడుతుంది మామ ఏ దేవుని పిల్లలమని పిలువబడతామో దేవునికి ఉన్నటువంటి సమస్తం కూడా ఇక పిల్లలదే. హల్లెలూయా. ఏంటండి దేవునికి ఏది ఏదైతే ఉందో దేవుడిలాగా అదంతా కూడా ఆ పిల్లలదే. ఎవరైతే దేవుని పిల్లలని పిలువబడతారో వారికి వచ్చేటువంటి బహుమానం ఏంటంటే దేవుడికి ఉన్నటువంటి సమస్తం కూడా వారిదే. ఎందుకనంటే వారు దేవుని వారసులు, దేవునికి వారసులు, దేవుని పిల్లలు కాబట్టి. ఇంకా చెప్పాలంటే దేవుళ్ళారా చాలా మరి ఆ ప్రాముఖ్యమైనటువంటి కర్మ సత్యాలను ఈ 3వ అధ్యాయంలో ఈ భక్తుడు ఏం చేశాడంటే దాచి ఉంచాడు.
మానవుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి చాలా సింపుల్ అయినటువంటి మార్గాన్ని, తేలికైనటువంటి మార్గాన్ని ఈ అధ్యాయంలో ఈ భక్తుడు చూపించాడు. ఏమిటది చూడండి. ఇప్పుడు ఎదురుగులరా మొట్టమొదటి మాట ఏమిటంటే, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎంతటి పాపివైనా కావచ్చును, ఎంతటి మోసగాడివైనా కావచ్చును, ఎంతటి వ్యభిచారమైనా కావచ్చును, ఎంత దొంగమైనా కావచ్చును, నరహంతకుడమైనా కావచ్చును. అయితే ఎదురులారా ఆ పాపములన్నిటిని కూడా దేవుడు మన నుండి తీసివేసేటువంటి ఏమిటండి, ఇప్పుడు ఇక్కడి నుంచి తీసేసేసింది ఆ పని. ఇక మనకు బాధ లేదు, ఇంకా ఆమె ఇక అభ్యంతరం లేదు, ఇంకా అర్థమవుతుంది. అట్లాగే ఒక మనుషుడు కలిగినటువంటి పాపం ఎప్పుడైతే ఆ మనుషుల నుండి తొలగించబడుతుందో ఆ మనుషునికి బాధ లేదు. ఏమవుతాడు? దేవునికి వారసుడు అయిపోతాడు. ఒక మనుషుల్లో ఉంటే పాపమైనా ఉండాలి, దేవుడైనా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ఆ పాపము దేవుని వారసత్వానికి, దేవుని ఆశీర్వాదములకు ఏ పాపమైతే మనల్ని దూరం చేసేస్తా ఉందో ఆ పాపాన్ని మన నుండి తీసివేయటం వరకే దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని లోకానికి శరీరధారిగా పంపించాడు. హల్లెలూయా. ఈ మొట్టమొదటి రెండో పడుతుంది, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆమేన్. ఈ మాట ఇంకెంత చక్కగా ఉందో. ఒక ఏట మాంసం కూర చాలు, నీకు నచ్చిన భోజన పదార్థాలు చాలు. అసలు ఈ మాట ముందు ఈ లోకంలో నీకు బాగా నచ్చినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలు అన్నమాట. ఏమిటి ఇప్పుడు ఉన్నటువంటి మాట ఏమిటంటే, చూడండి, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును. అమ్మ చూడండి, ఇక్కడ ప్రతివాడును దేవుని వాక్యం ఏమని చెప్తా ఉందంటే, వాడు వీడు అంటా ఉన్నది. వాడు వీడు అంటే ఏంటి అర్థం ఏంటి? అసలు ఎవరంటారు వాడు వీడని? ఇంకొకరు కూడా అంటారు. ఈ మాట కరెక్టే. ఇంకొకరు కూడా అంటారు, నేను కూలి వెళ్తే ఆ విధులు అమ్మో వచ్చాడు జాగ్రత్త, ఆ విధులను ఇంట్లో పెట్టండి వేస్తాడు అంటే ఎవరైనా విధులన్నీ ఇంట్లో పెట్టండి ఏంటండి అదే దొంగగారు అంటారండి. మాస్టర్ ఉంటే ఇప్పుడు ఈ డబ్బులు ఎవరు ఇది వెళ్ళి కత్తిలాడాల్సిందే ఈ రోజులు అటువంటి ఏంటండి. చూడండి ఎదురులారా, అటువంటి గజ దొంగలున్నా సరే ఎదురులారా చూడండి, ఆ వాడినే ఇట్లా పరిశుద్ధాత్ముడు అంటాడు, ప్రతి వాడును. నువ్వెంత దొంగమైనా సరే, ఎంత మోసగాడమైనా సరే, మనుషులను ఆ నరహత్య చేసినటువంటి వాడమైనా సరే, ఆయన అంటే దేవుని యందు ఈ నిరీక్షణ ఆ మనుషుడు దాన్ని పెట్టుకున్నటువంటి వాడై ఉంటే, ఆ నిరీక్షణను కలిగి ఉన్నటువంటి వాడైతే చూడండి, ఆయన పవిత్రుడైనట్టుగా ఆయన ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఎంత పవిత్రుడో, ఆయన ఏ పవిత్రతను ఏ పరిశుద్ధతను కలిగి ఉన్నాడో తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఎవరిని పవిత్రునిగా చేసుకుంటాడు? ఒక మనుషుని. ఎవరా మనిషి? ఏ మనిషి అయితే
ఆయన యందు ఏ విధమైన మన పాపములను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమైన. ఎవరు ప్రత్యక్షమైంది? ఎవరు? యేసుక్రీస్తు. పంపింది ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. ఎందుకు పంపించాడు? ఈ సర్వ మానవాళి రక్షణార్థమై ఆయన శిలువ శ్రమకు అప్పగింపబడి శ్రమపడి మరణించి సమాధం చేయబడి మరణాన్ని సమాధం చేయించి సజీవుడే తిరిగి లేచాడు. ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి నేను మొన్న ఆ బండికి 2 బేరింగులు పోయింది ఎదరా. సరే చిట్టుబాబు గారు రూమ్ చూశాడు. ఇది అది కాదండి, బేరింగులు పోయినాయి అన్నాడు. సరే నేనేం చేశానంటే, సరే మీ ఇష్టం అంటే, మీరు పెద్ద మెకానిక్ కదా, ఎట్లా అయితే అట్లా చేయండి అని చెప్పంటే గబాలు ఒప్పు తీసి చేస్తూ ఆ బేరింగులు తీసుకెళ్ళి ఆ గబాల్లో చూపించుకొని తేటం ఏ సీట్లు అయిపోయింది కార్యక్రమంలో. ఇప్పుడు నేనేం చేశాను? ఈయన యందు నిరీక్షణ నమ్మాను. ఎందుకంటే ఆయన పెద్ద వాళ్ళకే మెకానిక్ పుట్టబడి చేయటమే ఉంది. ఆమె అట్లాగే యేసయ్య ఆయనే మరణాన్ని జయించాడు. హల్లెలూయా. ఏంటండి? ఆయన మరణాన్ని జయించాడు. నా జ్వరాన్ని ఈజీగా తీసివేయగలడు. నెత్తల ఆరిని బాగు చేసేవాడికి చిన్న స్కూటర్ ఇచ్చి బాగు చేయమంటే ఎట్లా ఉంటుంది? 100 కేజీలు లేపినోడికి, బరువు లేపినోడికి 10 కేజీలు లేపు అన్నాం అనుకోండి, ఊరిని ఎట్లా లేపేస్తాడు అంతే. అట్లాగే మన యేసయ్య ఆయన మరణాన్ని జయించినటువంటి దేవుడు. ఆమేన్. ఇంకా చెప్పాలంటే ఆయన మరణాన్ని జయించడానికి ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, దీనిని మరలా తిరిగి తీసుకున్నట్లుగా నా ప్రాణాన్ని పెడతా ఉన్నానని చెప్పాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఇదంతా ఈజీ, ఇదంతా తేలిక అని చెప్పి ఆయన తన ప్రాణము గురించి చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖన భాగాలు మనం చూస్తా ఉన్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే ఇక్కడ కూడా ఏమంటూ ఉన్నాడంటే, ఇక్కడ చూడండి, ఏ మనుషుడైతే చూడండి ఆయన వచ్చి మరణాన్ని జయించాడు. ఇక్కడ నేను పాపిని, పాపము ద్వారా వచ్చేటువంటి జీతం మరణం, ఈ మరణం నాకుంది. అయితే ఈ మరణం నుండి నన్ను కూడా జయించేటట్లుగా ఆయన చేయగలడు. పెద్ద బండిని బాగు చేసిన ఆయన చిన్న బండిని బాగు చేయగలడని నేను ఎట్లా నమ్మాను. యేసయ్య మరణాన్ని జయించాడు. నేను కూడా ఒకనొక దినాన్ని ఈ పాపం ద్వారా వచ్చేటువంటి జీతం నా మరణానికి గురవుతాను. ఆ మరణం నుండి ఈ యేసయ్య మరణాన్ని జయించాడు కాబట్టి నన్ను కూడా జయించేటట్లు చేయగలడు అని ఏ మానవుడైతే, అతను పాపి కావచ్చు, ఘోరమైనటువంటి వాడు కావచ్చు, ఎంత దొంగ కావచ్చు, నిరీక్షణ ఉంచుతాడో ఆ మనుషుడు ఏం చేసుకుంటాడంట? తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆమేన్. తనను తానే, వేరెవరు కాదండి. ఎంత గొప్ప థియాలజీ నీ భక్తుడికి పెట్టాడో చూడాలి సార్. నిన్ను నీవే, వేరెవరో కాదు అసలు, నిన్ను నీవే పవిత్రురాలుగా చేసుకోవాలి అంటే ఏం చేయాలని ఇక్కడ ఉందంటే, చూడు ప్రజలున్నారా, ఆయన యందు, తండ్రి అయిన దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తును పంపించాడు. ఈ లోకంలో ఆయన జీవించాడు, శిలువ శ్రమకు అప్పగింపబడ్డాడు, శ్రమపడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడి మరణాన్ని సమాధిని ఆయన జయించాడు. నన్ను కూడా ఆ మరణాన్ని జయించేటట్లుగా చేయగలడు అని ఎవడైతే, ప్రతి వాడును, వాడని లేదు, వీడని లేదు, ఎవరని కాదు, అందరూ కూడా ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ ద్వారా తను తాను ఏం చేసుకుంటాడు? పవిత్రుడనుగా చేసుకుంటూ ఉన్నాడంట. ఆమేన్. ఇది ఒక మాట. మళ్ళీ ఇంకో మాట చెప్తాను చూడండి, ఇది ఇంకా బాగుంటుంది. ఇది కూడా ఈజీ. దీనికన్నా ఇంకా
ఈజీ అయినటువంటి మాట ఏమిటంటే చూడండి, ఆ 14వ వచ్చిన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాము. గట్టి చప్పుడు కొట్టుకొచ్చారు అందరూ కూడా, గట్టి పట్టండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక ఏంటండి, సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. ఎంత తేలిక చూడండి. ఇది కూడా ఎవరి మీద కూడా పాపం కానీ ద్వేషం కానీ మనకు ఉండకూడదు. క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము అందరి పట్ల అందరం ప్రేమించడే. అసలు దేవుడు వాక్యం చెప్పిన మాట ఏంటంటే కడవరి దినములలో ఈ విధమైనటువంటి ప్రేమలు ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండకుండా దేవుని కృపలో నుండి మనలందరినీ కూడా పడవేయాలనేటువంటి అపవాది ఉద్దేశము. ఈ దినాలు చూస్తూ ఉంటే ఎట్లా ఉన్నాయంటే, భర్త అంటే భార్యకు పడదు, భార్య అంటే భర్తకు పడదు, తల్లిదండ్రులు అంటే పిల్లలకు పడదు, పిల్లలంటే తల్లిదండ్రులకు పడదు. నీకు ఇట్లాగే ఉండాలి అని భార్య భర్తను అందనుకోండి, భర్త భార్యను అన్నాడు అనుకోండి, అసలు ముందు ఎవరు కదాలకు వస్తుంది తెలుసా మీకు? ఎవరు వస్తుంది? కొన్ని సత్యాలు 5 గొడవలే రావు. మనం అర్థమవుతుంది. సహోదరులను ఏం చేయాలంట? ప్రేమించాలంట. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక అంటే నీకేదో అపాయమో లేదో బహుమతో ఉందని అర్థం అవుతుంది. కనుక అది మాట సహోదరులను నీవు ప్రేమిస్తే, సహోదరులు అంటే ఎవరి వ్యక్తికి? అన్నదమ్ముడు. ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలు. మీరు కాకుండా ఇంకో సహోదరులు ఉన్నారు. ఇది శారీరకంగా ముందు మనం చెప్పుకుంటారు. మళ్ళీ ఆత్మీయ సహోదరులు ఉంటారు. వీళ్ళెవరో సంఘ బిడ్డలు, మీకన్నా ముందు బాప్తిసం తీసుకున్నటువంటి వారు, మీ తర్వాత బాప్తిసం తీసుకున్నటువంటి వారు, వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, అందరూ కూడా నీకు సహోదరులే. ఆమె వీళ్ళు ఏం చేయాలంట? ప్రేమించాలి. కుటుంబమే మంచి మాట చెప్తుంది జాక్సన్ కూడా. ఏం చేయాలంటే ప్రేమించాలంట. ఒకరినొకరు ప్రేమించాలి. అలా ఎవరైతే ప్రేమించేవారుగా ఉంటారో, ద్వేషించకుండా వారంట మరణము. మనం అందరికీ ఉంది మరణం. అందరం పాపులే. ఎప్పుడైతే సర్పము తన కీర్తి చేత అమ్మను మోసగించిందో అప్పుడే సర్వ మానవాళి క్రీస్తులో ఉన్నటువంటి సరళతను, పవిత్రతను కలిగినటువంటి దేవుడు మనల్ని సృజించినప్పుడు మనలో ఏముంచాడంటే, క్రీస్తులో ఏ పవిత్రత అయితే ఉందో, క్రీస్తులో ఏ సరళత అయితే ఉందో, ఏ పరిశుద్ధత అయితే ఆయనలో ఉందో దానిని విట్టాడంట దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అది కలిగి ఉన్నాం మనం. ఎప్పుడైతే సర్పము అమ్మను మోసగించిందో వెంటనే దానిని వాటన్నిటిని పోగొట్టుకున్నాం మనం. ఆమేన్. వాటన్నిటిని పోగొట్టుకున్నాం. పోగొట్టుకున్నట ద్వారా ఏమొచ్చేసింది? మనకి పాపం వచ్చింది. పాపం వల్ల జీతం అనబడ్డ మరణం కూడా వచ్చింది. ఆమేన్. అయితే ఆ మరణములో నుండి మనం దాటిపోవటానికి అనేటువంటి దేవుడు ఏం చేశాడంటే
కొన్ని కొన్ని మార్గాలు ఇక్కడ ఉంచాడు. ఆ మార్గంలో చాలా 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 ఒక సంవత్సరం అన్న తర్వాత సులువైనటువంటి మార్గాలు ఈరోజు మనం వినే ప్రసంగం అంటే అంత సులువైనటువంటి మార్గం అన్నమాట. ఆమె ఏమిటి మార్గాలు? మొట్టమొదటిది ఆయన యందు నిరీక్షణ ఉంచాలి. రెండవది ఏంటంటే సహోదరులను ప్రేమించాలి. ఆమేన్, హల్లెలూయా. ఏమిటంటే సహోదరులను ప్రేమించాలి. అలా కాకుండా అందరినీ మనం ద్వేషిస్తూ పగబెట్టుకుని ఉంటూ ఉన్నాం అనుకోండి, చాలా నష్టపోతాం. ఏమేమి నష్టపోతాం అంటే దేవుని యొక్క నిత్య రాజ్య వారసత్వ హక్కును ఇక్కడ ఈ లోకంలో ఈ భూమి మీద ఈ దేహంలో ఉండగానే పొందుకోవాల్సినటువంటి మనం ఏం చేస్తాం? పోగొట్టుకుంటాడు కానీ. కాబట్టి మనం ఏం చేయాలి? నిరీక్షణ ఉంచాలి మొట్టమొదటిగా. ఆ తర్వాత సహోదరులందరినీ కూడా మనము ప్రేమించాలి. ఆమె సహోదరులందరినీ ప్రేమించాలి. కొంతమంది ద్వేషిస్తూ ఉంటారు. భార్య భర్తని, భర్త భార్యని, బిడ్డల్ని, ఏంటండి తల్లిదండ్రుల్ని ద్వేషిస్తూ ఉంటారు. చాలా రహస్యాలు చెప్పడానికి ఇప్పుడు టైం లేదు. కానీ భార్య భర్త భార్యను ద్వేషిస్తూ ఉంటాడు. లేదంటే భార్య తల్లిదండ్రులను కూడా ద్వేషిస్తూ ఉంటారు చాలా మంది. అత్తమామలని కూడా శారీరకంగా అత్తమామలే, కానీ నీ భర్త తల్లిదండ్రులు నీకెవరో, నీ భార్య తల్లిదండ్రులు నీకెవరో తెలుసండి? ఏమో తెలుసా? ఇప్పుడు భార్య ఇక్కడ భాగం, భర్తలు ఎక్కడ భాగం అని బైబిల్ చెప్తారు. దేవుడు వేరు చేశాడు, మళ్ళా వివాహం ద్వారా కలిపాడు. అర్థమవుతుంది. నీ ఇక్కడ భాగాన్ని కొన్ని నెలలు గర్భాన్ని ధరించి మోసి కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి మనకిచ్చారు ఆ పిల్లని ఎక్కడో. అర్థమవుతుంది. దేవుడు నీలో నుండి తీసి వేరొక దగ్గర ఉంచాడు. దేవుడు మరలా వివాహం ద్వారా ఏం చేశాడంటే కలిపాడు. ఇప్పుడు నీలో భాగం అని చెప్పినప్పుడు నీ భార్య నీ శరీర భాగమే కదా. అర్థమవుతుంది. నీ శరీర భాగం అయినప్పుడు నీ శరీర భాగాన్ని గర్భాన్ని ధరించి కొన్ని నెలలు మోసి కని పెంచి నీకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు, ఆమె తల్లిదండ్రులు నీకేమంటారు? ఇప్పుడు అది ఆమె చెప్తారా? ఎవరండి? ఇప్పుడు భర్త భార్యకి ఏమై ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం చెప్తా ఉంది. అలా అది అది 10 మంది భార్యలో భర్తను చెప్తా ఉంటారు. అందుకనే స్త్రీలకు ఎక్కువ ఎక్కడ జబ్బు వస్తాయి? ముందు తిరిగి ప్రారంభమయ్యేది ఇక్కడే. పురుషులకి ఎక్కడ అనారోగ్యాలు ఎక్కడమ్మా? అది కానీ చుట్టుపక్కల చెప్పాడు. ఎందుకంటే ఒకడు తన భార్యను కొట్టాడు అనుకోండి, ఈ భార్యను కొట్టుకున్నట్టు. అందుకని ఎక్కడే జబ్బులు వస్తాయి పురుషులకి ఎక్కువ. ఒక భార్య భర్తను ద్వేషించింది అనుకోండి, ఇక్కడ వచ్చేస్తుంది. ఎందుకని? నీ భర్త నీకు శిరస్సై ఉన్నాడు. ఆమె నీ భర్త తల్లిదండ్రులు నీకు తల్లిదండ్రులే. నీ భార్య తల్లిదండ్రులు నీకు తల్లిదండ్రులే. ఈ రహస్యాన్ని తెలుసుకుంటే అసలు గొడవలే ఉండదు, సైతానే ఉండదు. ఆమె హల్లెలూయా. ఇదంతా ఎందుకు వచ్చిందంటే ప్రేమించాలి. ఏమిటండి? ఎలా ప్రేమించాలి? సహోదరులను ప్రేమించి శరీరకు చెప్తున్నాం. ఆత్మీయులుగా సంఘములో ఉన్నటువంటి సహోదరులందరినీ సమానంగా మనము ప్రేమించే వారముగా ఉండాలి. దేవుని పిల్లలమైనటువంటి మనం. ఆమేన్, హల్లెలూయా. అలా కాకుండా ద్వేషిస్తూ ఉంటే వచ్చేటువంటి నష్టాలు ఇవే. ఎలా ప్రేమించమని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామంటే చూడండి 23వ వచనం. అదే
అధ్యాయము 23 ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలెనన్నదియే. ఆమేన్. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం అసలు ధ్యానించడానికి సమయం చాలదు. ఏమిటండి చూడండి, మరలా చదువుతున్నా. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ ఇది. ఏమిటి ఆయన ఆజ్ఞ? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును ఒప్పుకొని, ఒప్పుకున్నా లేదా? ఒప్పుకున్నా లేదా? ఒప్పుకొని బాప్తిసాలు తీసుకున్నావా లేదా? ఎవరు ఒప్పుకున్నావు? ఆయన నా రక్షకుడు, ఈయన ద్వారానే నేను ఆ తండ్రి అయిన దేవుని వద్దకు వెళ్తాను, ఈయనే వారధి, ఈయనే వంతెన, ఈయనే నన్ను తీసుకెళ్ళేటువంటి వాడు. ఒప్పుకొని బాప్తిసం తీసుకునేటువంటి మనము చూడండి, ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారముగా, నీ ప్రకారం కాదు. ఆమేన్. అందరూ అక్కడే చూడండి చూడండి, ఇటు చూడండి, అందరు ఇటు చూడండి, ఇటు చూడాలి, అందరూ ఇటు చూడాలి, మాట్లాడేస్తాడు. ఇటు చూడండి, నీ ప్రకారం కాదు, నీ ఇష్ట ప్రకారం కాదు, నీ ఆలోచన ప్రకారం కాదు, నీ బుద్ధికి ఏది, నీ గుణ, నీ ఆలోచనకి ఏ బుద్ధి పుడితే ఆ బుద్ధి ప్రకారం కాదు. ఏ ప్రకారం ఇది? ఆయన మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ప్రకారముగా ఒకరినొకడు, అంటే నువ్వు ప్రేమించాలి, నువ్వు ప్రేమించే వారికి నేను ప్రేమించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక నెల చేయండి ఈ పని, ఒక నెల చేయండి ఈ పని, ఎంత సంతోషం. సంతోషమే చెప్పమైన సంతోషం. చెప్పడానికి అసలు ఇంకో పాట రాశాడు భక్తుడు, ఎవరంటే కములకైనా సాధ్యమాని కృపను వివరించగా. ఈ వాక్కులో కవులు ఉన్నారు, ఎన్నెన్నో పాటలు రాస్తున్నారు, కథలు రాస్తున్నారు, అవి రాస్తున్నారు, ఇవి రాస్తున్నారు. కానీ ఎదరులరా, దేవుడు మానవుని పట్ల చూపినటువంటి ప్రేమ వివరించుకుని కవుల వల్ల కూడా కాదు, దానిని నువ్వు చేయమని చెప్తా ఉన్నాడు దేవుడు. నువ్వంటే ఎవరు? మనలను చేయమని చెప్తాడు. ఓ 100 రోజులు ప్రార్థన చేస్తున్నావే, పరపరపరవారు చేసి వెళ్ళిపోవడం, సహోదరుని ప్రేమించు చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలంట? సహోదరులను మనం ప్రేమించున్నాము కనుక మనం ఏం చేస్తున్నాం? అసలు ఒక పని చేస్తున్నాం అంటే పని ప్రతిఫలం ఎదురుమలు వచ్చేస్తాను ఉంటుంది. వస్తుందా రాదా? ఇప్పుడు ఈ గోడ కట్టారండి, ఇవాళ రాయి పెట్టాం, 4 రాయి పెట్టాం, మరి పెట్టుకున్నాడు, వాళ్ళు పెడతాం, అది పెరుగుతానే ఉంటుంది. అట్లా అట్లా నిదానంగా గుర్తెప్పటి ఏదో అంటున్నాను. అలాగనే నువ్వు కానీ సహోదరులను ఎట్లా ప్రేమిస్తూ ఉన్నావు అంటే నీ పని, నీ ప్రయాణం శరీర సంబంధమైనటువంటి ప్రయాణం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణం. దానికి అంతటికి అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు పైసాలు పొదుపు చేసాడు అనుకోండి, అమ్మాయి చూడాలి, అందరూ కిందకి చూడదు. పైసాలు పొదుపు చేసాడు అనుకోండి, రూపాయలు మనం పొదుపు చేయాలండి, మరి దాయాలంటే చెప్పండి, చెప్పుకోవాలి. పైసాలు ఉన్నాయండి, 100 పైసలు 1 రూపాయి, 100 పైసలు నేను ఒకసారి కాసా, రూపాయలు మరి ప్రత్యేకం దాయాలా? 100 పైసలు 1 రూపాయి అయిపోయింది అక్కడ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలాగనే సహోదరులైనటువంటి వారిని ఎదుట ఎవరైతే ఉన్నారో వారిని నువ్వు ప్రేమించినట్లయితే నీ పరలోకపు ప్రయాణం
నిదానంగా కొద్ది కొద్దిగా ప్రారంభమైందని అర్థం. ఆమేన్. ప్రేమిస్తున్నారు మీరు, ప్రేమించబట్టే కదండి ఇక్కడికి వచ్చేదే అనొచ్చు మీరు. అనగా ప్రేమించకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు? రారు కదా. అవునా? ప్రేమించబట్టే అక్కడ చీపురు గడ్డ తెచ్చింది ఆవిడ. ప్రేమించబట్టే అక్కడ ఆ గోని సంచి చేశారు. అక్కడ ప్రేమించబట్టే కొంతమంది ఇక్కడ శాపలు ఉన్నారు. ప్రేమించబట్టే ప్రతిరోజు మనం ఇప్పుడుండి ప్రార్థన చేస్తాం. అయితే ఎలా ప్రేమిస్తున్నాం మనం? ఎట్లా ప్రేమిస్తున్నాం అనేది మనం నేర్చుకోవాలి. ఎలాగంటే ఆయన ఆజ్ఞ ప్రకారముగా. ఆయన ఆజ్ఞ ప్రకారముగా ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ఆమేన్. ఎవరైనా బలహీనులు ఉన్నారనుకోండి, నువ్వు ప్రేమించినా కానీ ప్రేమించట్లేదు అనుకోండి, ఆ సహోదరుల కొరకు మనం అందరం కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే ఇక్కడ ఈ భక్తులు చెప్తారు ఏమని? మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి అయినటువంటి దేవుడు. ఆమేన్. తండ్రి మనకెత్తి ప్రేమ అసలు అంచేశాడు, అనుగ్రహించాడంటే ఆయన దగ్గర ఉంచుకున్నాడా? చూసుకోలేదు. ఎట్లా అనుగ్రహించాడు ఆయన? ఈ ఒక్క మాట చెప్పుకొని నేర్చుకున్నాం. ఎట్లా అనుగ్రహించాడంటే యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడంటే. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. ఇప్పుడు ముసలాళ్ళకి పెళ్లి వచ్చిందమ్మా. ఎప్పుడంటే ఎవరు ఇచ్చేస్తున్నారు అనుకుంటున్నారు. ఎంతమంది అయితే ఇల్లు తెచ్చుకుంటే ఇచ్చేవాడు, లేకపోతే అది అట్లే ఉండదు. అట్లాగే దేవుడు కూడా యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రేమ అనేటువంటి దాన్ని సర్వ మానవాళికి అనుగ్రహించేశాడు. అయితే వెళ్ళి మనం తెచ్చుకోవడం చేత కావట్లా. అందుకని భక్తులు వాడారు ఎవరి? ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే. తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా నీకు యోహాను గారు మొత్తాత్మకు తెలుసండి? తెలుసా? మీ మొత్తాత్మకు తెలుసా? ఆ తాత తెలుసా? సరే, చుట్టూ పొడుగు తెలుసా మీకు? ఇదేం ప్రశ్న అండి మీకు? తలకాయ ఉండాలని అంటారు చుట్టూ. అది చుట్టూ కొడుకు మనకు తెలీదు, చుట్టూ మనోడు మనకు తెలీదు. ఏది కొంతమంది రాకేష్ రత్న ఉన్నమనోడు మనకు తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకు కూడా యేసయ్య ద్వారా ఈ ప్రేమ ఇచ్చేశాడు. ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచన చేయాలి. హల్లెలూయా. వాళ్ళకు కూడా బిడ్డ తరాలకు కూడా ఆయన ప్రేమను యేసుక్రీస్తులో ఇచ్చేశాడు. అయితే ఆ యేసు క్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆ ప్రేమను ఆశీర్వాదాన్ని తెచ్చుకోవడం మనకి కుదరడం లేదా? ఎట్లా చేస్తున్నాం? వస్తున్నాం ప్రార్థనకి, ప్రేమిస్తున్నాం. ఎవరు ప్రేమిస్తున్నాం? ఈయన ప్రేమిస్తున్నాం, ఆయన ప్రేమిస్తున్నాం, అందరూ ప్రేమిస్తున్నాం. కానీ ఎలాగంటే ఆయన ఆజ్ఞ ప్రకారము ప్రేమించే వారి భూమి మీద. ఒకవేళ నీవు ఆయన ఆజ్ఞ ప్రకారము సహోదరులను నీవు ప్రేమించేవాడవుగా ఉంటే నీవు ధన్యుడవు. ఆమేన్. లేదు, ఆయన ఆజ్ఞ ప్రకారముగా ధన్యులారా దేవుని యందు, తండ్రి అయినటువంటి దేవుని యందు యేసుక్రీస్తు ద్వారా నీవు దాన్ని నిరీక్షణ ఉంచినట్లయితే నీవు ధన్యుడవు. ఆమేన్. మనం ఏం చేస్తున్నాం? మన ఇష్ట ప్రకారం, మన ఆలోచన ప్రకారం, మన బుద్ధిపూర్వకంగా, మన ఇష్ట ప్రకారంగా ప్రేమిస్తున్నాం, సహాయపడుతున్నాం. ఏంటండి? పాటలు పాడుతున్నాం, వాక్యం చదువుతున్నాం, దేవుని పని చేస్తున్నాం, ప్రార్థన పడుతున్నాం. అలా కాదు.
ఎలా ఎలా అంటే ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. యేసు క్రీస్తులో నుండి మనం ప్రేమించాలి. హల్లెలూయా. ఏంటంటే యేసు క్రీస్తు ఒక మార్గం అని చెప్పబడ్డాడు. ఆ మార్గములో నువ్వు ప్రయాణం చేస్తూ ప్రేమించాలనుకోండి, ఇక దాంట్లో లోపల నీకు అంతే. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆజ్ఞ ప్రకారమే మనము ఒకరిని ఒకడు ప్రేమించుకున్న బద్ధులమై ఉన్నాము. ఆమేన్. అప్పుడు నువ్వు మరణాన్ని దాటిపోతావు, నువ్వు మరణాన్ని జయిస్తావు. మరణము గెలిచెను, ఆయన మరణాన్ని జయించాడు. నీవు నేను మనమంది కూడా ఒక్కనొక దినాన మరణాన్ని జయించుకోతా ఉన్నా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తేలిక ఈజీ అయినటువంటి ఆ మార్గాన్ని దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇష్టపరిచాడు. ఒకసారి ఆలోచించండి. మీరు ఎప్పుడైతే ఇక్కడ చెప్పేది మాసినప్పుడు అయినా అనుకుంటారో అప్పుడు కుప్పులో కాలేస్తారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ ప్రకారం కాకుండా మీరు ఒక వ్యక్తిని సహోదరుని ప్రేమిస్తారో అప్పుడు కుప్పులో కాలేస్తారు. ఆయన ఆజ్ఞ ప్రకారము ఎదురు మనం సిద్ధపడాలి. ప్రతి దానికి ప్రతి పనికి పాట పాడటానికి కానీ, ప్రార్థన చేయడానికి కానీ, దర్శనం చేయడానికి కానీ, ఇంకో దానికి ఎవరెవరికి దేవుడు మరి ఏ అనిచ్చాడో ఆ పనిని నీవు ముందుకు కొనసాగించేటప్పుడు ఎదురు ఆయన ఆజ్ఞ ప్రకారమైనటువంటి నడక ఉండాలి. అంతేకాక నీ ఆలోచన నీ భార్య చెప్పిందనో, నీ భర్త చెప్పిందనో, ఆ మనవాళ్ళు అడిగిందనో, అమ్మ కాసేపు ఉంటే తగలేదే దెబ్బ సైతం దెబ్బకే సైతం పారిపోతుంది. అర్థమవుతుంది. దెబ్బకి సైతం పారిపోతుంది. ఏ దెబ్బ పట్టాలి? ప్రాంతం దెబ్బ పట్టాలి. కర్ర కత్త పట్టుకొని మనం కొట్టేది కాదు. ప్రార్థన చేయి, దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. అది కూడా ఎట్లా ఆయన ఆజ్ఞ ప్రకారమైనటువంటి ప్రార్థన ఉండాలి మనం. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ప్రేమలో తండ్రి దేవుడు ప్రభువుకి రక్షకుడు యేసుక్రీస్తురా మనందరికీ దయచేయును గాక. దేవుడు ఈ మాటలను మనలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సాక్షులు చెప్తారా?